everyone, welcome back to my channel Sirisha Physics. Last class లో problems చూసాం కదా నాన్న, ఆ problems కి continuation అన్నమాట. So the fundamental frequency of vibration of a stretched string of certain length is 250 Hz. Find the frequency of the same string having half of its original length under the identical conditions. అంటే అక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తున్నాను నాన్న. ఏది వెలాసిటీ అనేది హాఫ్ అయితే ఎంత లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సేమ్ స్ట్రింగ్ హ్యావింగ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ అనేది హాఫ్ అయితే ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. సో మనకి ఇచ్చిన డేటా ఏంటో ఫస్ట్ నోట్ చేసుకోవాలి. గివెన్ దట్ ఫర్ ఏ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ F1 ఈక్వల్ టు హౌ మచ్ 256 Hz ఇచ్చాడు, నోట్ చేసేసాము. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ L1 అండర్ ఐడెంటికల్ కండిషన్స్, అంటే మనం ఫస్ట్ స్ట్రింగ్ కి ఏదైతే అప్లై చేసామో సెకండ్ కూడా అవే కండిషన్స్ అప్లై చేస్తాము. అయితే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అయింది? L2 ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ లెంత్ అంటున్నాడు కదా. సో L2 ఈక్వల్ టు ఏమవుతుంది? L1/2 అనమాట. సో ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ ఈస్ గివెన్ బై F ఈక్వల్ టు V/2L. L ఈక్వల్ టు L2 అనుకున్నాం అనుకో. F1 ఈక్వల్ టు V/2 L1. L1 ఈజ్ ఫర్ L1, L2 ఈక్వల్ టు L1/2, F2 ఈక్వల్ టు ఏమవుతుంది? V/2 L2, V/2 ఇంటూ L2 అంటే ఎంత? L1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే F2 ఎంత వచ్చింది మనకి? V/L1, V/L2. సో డివైడింగ్ ఈక్వేషన్ 1 and 2, F1/F2 ఈక్వల్ టు V/2L1/V/L1. సో L1 క్యాన్సిల్ అయిపోతుంది మనకి, V క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది? F1/F2 అంటే 1/2. సో F2 ఈక్వల్ టు ఏమవుతుంది? దాని నుంచి 2F1, 2 ఇంటూ F1 ఎంత ఇచ్చాడు? 256 ఇచ్చాడు కదా. సో 512 Hz అయింది. సో లెంత్ అనేది హాఫ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది ఏమైంది నాన్న? డబుల్ అయింది. మనకు తెలుసు కదా ఫార్ములా, F ఈక్వల్ 1/2L అని వస్తుంది, అవునా? అంటే ఈ ఫ్రీక్వెన్సీ లెంత్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. లెంత్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ హాఫ్ అయింది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమైంది నాన్న? డబుల్ అయ్యింది. అది 512 Hz అనమాట. Next, a copper rod of length 1 meter is clamped at one end. Calculate the frequency of longitudinal vibration of the first 3 harmonics. Young's modulus of copper is ఇచ్చాడు, డెన్సిటీ ఇచ్చాడు. ఫస్ట్ 3 హార్మోనిక్స్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాను నాన్న. సో ఫస్ట్ కాపర్ రాడ్ యొక్క క్లాంప్డ్ 1 end. సో లెంత్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్. యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? Y 12 into 10⁻10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ మీటర్ ఇన్వర్స్ స్క్వేర్. సో డెన్సిటీ ఎంత ఇచ్చాడు? 9800 kg per meter cube ఇచ్చాడు. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ Fn ఈక్వల్ టు 2n - 1/4L ఇంటూ రూట్ ఆఫ్ y/ρ. సబ్స్టిట్యూట్ చేయనా? n అంటే 1 ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కదా. 2 into 1 - 1/4L ఇంటూ రూట్ ఆఫ్ y/ρ అంటే ఏమవుతుంది? 1/4 అంటే 2 - 1 అంటే ఎంత? 1/4L రూట్ ఆఫ్ y/ρ. ఇప్పుడు అన్ని వాల్యూస్ పెట్టండి. 1/4 ఇంటూ లెంత్ అంటే 1 మీటర్, రూట్ ఆఫ్ y అంటే ఎంత నాన్న? 12 into 10⁻10 బై రో అంటే ఎంత? 9800. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఎంత వచ్చింది? ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 875 Hz. సో సెకండ్ హార్మోనిక్, సెకండ్ ఓవర్ టోన్ వచ్చేసరికి ఏమవుతుంది? n వాల్యూ 2 అవుతుంది, అంతేనా? 2n - 1 కదా. సో n ప్లేస్ ఇప్పుడు ఎంత పెట్టాము? 2 పెట్టాము. పెడితే ఏమవుతుంది? 2 2s are 4 - 1 అంటే 3/4L రూట్ ఆఫ్ y/ρ. యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. 2625 Hz వచ్చింది. థర్డ్ హార్మోనిక్ వచ్చేసరికి n ప్లేస్ లో 3 పెడతారు. 2 3s are 6 - 1 అంటే 5/4L రూట్ ఆఫ్ y/ρ. సింప్లిఫై చేస్తే F3 ఈక్వల్ టు 4375 Hz అనమాట. నెక్స్ట్, ఏ కాపర్ బార్ ఆఫ్ లెంత్ 1 మీటర్ ఈజ్ ఫ్రీ అట్ బోత్ ఎండ్స్. ద డయామీటర్ ఆఫ్ ఎ బార్ ఈజ్ 0.01 మీటర్. Calculate fundamental frequency of longitudinal and transverse vibration. Sound velocity in copper is 3560 meters per second అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ద బార్ వచ్చేసి ఎంత? 1 మీటర్. డయామీటర్ ఆఫ్ ద బార్ 0.01 మీటర్. రేడియస్ ఆఫ్ ద బార్ d/2. సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. 0.005 మీటర్స్. రేడియస్ అంటే ఏంటి నాన్న? డయామీటర్ లో హాఫే కదా. డయామీటర్ అంటే సర్కిల్ తీసుకుంటే ఈ హాఫ్ ని డయామీటర్ అంటారు. రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుంచి, అవునా? హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ని రేడియస్ అంటారు. సో రేడియస్ ఈక్వల్ టు d/2. d ఎంత ఇచ్చాడు? 0.01/2 అనమాట. ఎంత వస్తుంది? 0.005 మీటర్స్. సో జామెట్రిక్ రేడియస్ ఆఫ్ బార్ k ఈక్వల్ టు r/2. r ఎంత? 0.005 కాబట్టి బై 2 చేస్తే 25%, 0.0025 వచ్చింది. ఇప్పుడు వేవ్ వెలాసిటీ v ఈక్వల్ ఎంత? 3560 మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. మన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఏంటి? లాంగిట్యూడినల్ లో అది కూడా ఫ్రీ బార్ ఆల్రెడీ చెప్పాను మీకు. FL ఈక్వల్ టు V/2L. v ఎంత ఇచ్చాడు నాన్న? 3560/2 ఇంటూ L అంటే ఎంత? 1 మీటర్.
విచ్ ఈజ్ ఈక్వల్ టు 1780 హెడ్జెస్ అనమాట. నెక్స్ట్ ఏమంటుండు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్వర్స్ మోడ్. ట్రాన్స్వర్స్ మోడ్ లో ఫార్ములా ఏంటి, పై సీకే బై ఎల్ 8L స్క్వేర్ ఇంటూ 3.0112 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి, పై ఇంటూ సి అంటే వెలాసిటీ 3560 ఇంటూ కే అంటే 0.0025 బై 8 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 3.0112 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, ఇన్ ట్రాన్స్వర్స్ మోడ్ లో 31.69 హెడ్జెస్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్, ఏ రాడ్ ఆఫ్ మెటీరియల్ విత్ డెన్సిటీ 8 గ్రామ్ per centimeter and Young's modulus 7.2 into 10⁻11 dynes per centimeter cube produces longitudinal waves of frequency 30 Hz. Find the wavelength of the waves produced. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటన్నా మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటున్నాడు. మళ్ళీ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేసరికి ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వై బై రో, యంగ్స్ మాడ్యులస్ బై డెన్సిటీ ఏ. జాగ్రత్త చూడండి ఏమి ఇచ్చాడు, డెన్సిటీ ఆఫ్ ద రాడ్ వచ్చేసి 8 గ్రామ్ per centimeter cube, యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి 7.2 ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, లాంగిట్యూడినల్ వేవ్స్ లో 300 ఇచ్చాడు. వి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఈజ్ న్యూ ఈక్వల్ టు లాంబ్డా బై టీ, అవునా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/t అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ అంటే టైమ్. 1/t ఈక్వల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ కదా, n ఈక్వల్ టు 1/t కదా, సో n రాసుకున్నాను. ఆల్సో ద వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఇన్ యర్ రాడ్ ఈజ్ v ఈక్వల్ టు రూట్ ఆఫ్ వై బై రో. ఇది ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ. నేను అప్పుడు ఈ రెండింటిని ఈక్వేటింగ్ చేయొచ్చు కదా నాన్న. సో రూట్ ఆఫ్ వై బై రో ఈక్వల్ టు లాంబ్డా ఎన్. లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, 1/n ఇంటూ రూట్ ఆఫ్ వై బై రో. సబ్స్టిట్యూట్ చేయండి అన్న, లాంబ్డా ఈక్వల్ టు 1/300 రూట్ ఆఫ్ 7.2 ఇంటూ 10⁻11 బై 8. సింప్లిఫై చేసి ఎంత వచ్చింది, 1000 సెంటీమీటర్స్. సో వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ప్రొడ్యూస్డ్ ఎంత నాన్న, 1000 సెంటీమీటర్స్. ఇది ఇవాళ టాపిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.